రెడ్డి, కమ్మ నల్లడబ్బు పార్టీలు వేల కోట్ల నల్లడబ్బుతో మదమెక్కి అధికార ఆడంబరాన తలపొగరెక్కించుకున్న ఈ రెడ్డి, కమ్మ పార్టీలు రెండు కొత్త రాష్ట్రం ఆంధ్రహితం కోరి చేసే రాజకీయాన్ని నల్లడబ్బు పోగేసే వ్యాపారంగా చూస్తున్నారు. అధికారంలో వీళ్ళు ఆధిపత్యం చేసే వ్యసనంగా మారుస్తున్నారు. రాజకీయం వీళ్ళకు ఒక జోద క్రీడ, ఆంధ్ర రాష్ట్రం వీళ్ళకు ఒక ప్రయోగశాల. ప్రజలు ల్యాబ్లో ఎలుకలు వలె వీళ్ళు భావిస్తారు. వీళ్ళ మైండ్లో ప్రజలు బిచ్చగాళ్ళు. వాళ్ళ నల్లడబ్బు ఆటలో ఈ రెండు కుటుంబాలు వాళ్ళ మహిళలతో సహా రోడ్డును పడుతూ నిత్యం కొట్టుకు చస్తూ మన డబ్బుతో కోర్టు కేసులు నడుపుతున్నారు. ఒకరినొకరు నాశనం చేసుకునే క్రిమినల్ ఆటలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒడిసిపట్టి చెరొక 5 ఏళ్ళు అధికారం వెలగబెట్టారు. ఆంధ్రకు వీళ్ళ అధికారంలో చేసిన మేలేంటి? వీళ్ళని ఎన్నుకున్న ఆంధ్రులు ఏ ప్రగతి, ప్రతిష్ట సాధించారు? ఈ తెదేపా చంద్రబాబు, వైకాపా జగన్ మనకు నిజంగానే మంచి రాజకీయ నాయకులా? వీళ్ళు చేసేది అసలైన జనహిత రాజకీయమేనా? ఈ ఇద్దరు చేసిన పాలన వివరాల్లోకి వెళ్ళను. కారణం 10 ఏళ్ళుగా అవన్నీ ఆంధ్రులు చూసేశారు. వీళ్లతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి చెందుతుందా? వీళ్ళు రాష్ట్ర సమస్యల పరిష్కర్తలేనా? వీళ్ళిద్దరూ చేసే రాజకీయం మన ఆంధ్ర సమాజాన్ని చీలికలు చేసి చులకం చేస్తోందా లేక బలం చేస్తోందా? అది తెలియని అమాయకుల మన ఆంధ్రులు. ఈ ఇద్దరు చేసే నల్లడబ్బు వ్యాపారం కోసం ఆంధ్ర హిందువులు కులాలుగా చీలిపోయి ఒకరినొకరు ద్వేషించుకోవాలా? హిందూ గుళ్ళు హీనపడాలా? హిందువులు నీచిపడాలా? ఇక దేశం కేంద్ర పాలనలో ఉన్న పాలక పార్టీ ద్వారా ప్రగతి చెందుతున్న మంచి దశలో అభివృద్ధి ఆంధ్ర అందుకోలేక వీళ్ళ కోసం కోల్పోవాలా? ఆ పాలక పార్టీ బృందం ఇక్కడ ఎందుకు మనకు పనికి రావట్లేదు? అందుకు మనకు ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇది కేవలం అబద్ధాలు నమ్మే మన గుడ్డితనమేనా? లేదా వాళ్ళు నిజంగా అంత ఆంధ్రకు పనికిరాని దుష్టులా? ఇక్కడ వీళ్ళకి మించి యావత్తు దేశాన్ని ప్రగతిగతిన నడిపే పాలక చేతులు మన చిన్న ఆంధ్రను సమర్థంగా నడపలేవా? ఆంధ్రులకు ఈ రెండు నల్లడబ్బు రెడ్డి, కమ్మ కుటుంబాలే ఉండాలా? ఇప్పటి క్రైస్తవుడి పాలన తిరిగి ఆంధ్ర హిందువులు కోరుకుంటున్నారా? హిందువుల్ని నీచంగా అణగదొక్కి క్రైస్తవ మత మార్పిడులను విచ్చలవిడిగా చేస్తూ పోలీసుతో భయపట్టే పార్టీని మళ్ళీ పాలనలోకి రావాలని తిరిగి హిందువులు కోరుకుంటున్నారా? ఈ తెదేపా చంద్రబాబు, వైకాపా జగన్ పాలనలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏమైనా బంగాళాఖాతంలో కలిసిపోతుందా? అందినంత తప్పులు చేసి ఉన్నది అమ్ముకునే గతి పట్టిన ఆంధ్రకు ఈ ఇద్దరికంటే దుష్టులు ఉంటారా? లేక ఇంతకంటే దారిద్ర్యం వస్తుందా? ఏం చూసి ఆంధ్రులు ఇద్దరిలో ఒకటికి పట్టం కట్టాలి? నిజంగా మనం దరిద్రం, అభివృద్ధి గిట్టని వాళ్ళం కాకపోతే తప్ప కదూ. ఆంధ్రులు ఎంతటి గుణసంపన్నులో వచ్చే 60 రోజుల్లో తేలిపోతుంది కదూ. పహారా.